విరచిస్తా నేడే నవశకం నినదిస్తా నిత్యం జనహితం నలుబెరుగని సేవే అభిమతం ఈ రోడ్డుకి అంతిమ యాత్ర ప్రారంభమవుతుంది. దయచేసి అందరూ సహకరించవలసిందిగా కోరుతున్నాం. ఎమ్మెల్యే గారికి దిష్టి తీసి ఈ రోడ్డు కూడా దిష్టి తీస్తున్నారు. ఉండండి ఒక్క నిమిషం ఉండమ్మా. ఇటుగా వెనక్కి కొట్టాలి మీరు అటు కొట్టకూడదు. వెనక్కి కొట్టాలి, అటు కొట్టకండి బాబు. డీజే ఆన్ చేయమ్మా, డీజే ఆన్ చేయి. డీజే ఆన్ చేయి. నువ్వు వెనకే ఉండాలి, నువ్వు ముందుకు రాకూడదు. డీజే నువ్వు ముందుకు రా, అక్కడే ఉండరు జనాలు లేకుండా నువ్వు. రాజ్కుమార్ చిన్నగా బాని అమ్మా బాబు. ఈ ప్రచార రథం ముందున్న వాళ్ళందరూ వెనక్కి వచ్చేయాలి. ప్రచార రథం ముందున్న వాళ్ళందరూ వెనక్కి వచ్చేయాలి ప్లీజ్. ప్రచార రథం ముందున్న వాళ్ళందరూ వెనక్కి వచ్చేయాలి. ఎమ్మెల్యే గారు ముందుకు రావాలి. ప్రచార రథం ముందున్న వాళ్ళు పక్కన వాళ్ళందరూ వెనక్కి వచ్చేయాలి. మీరు ప్రచార రథం ఉన్న వాళ్ళందరూ వెనక్కి పండి బాబు. వెనక్కి రావాలి మీరందరూ వెనక్కి పండి. భారీ బందోబస్తు కాదు కదా. నిరుపేదల సేవకుడై వస్తున్నాడు. కాబట్టి ఈ రోడ్డుని మళ్ళా డిసెంబర్ 31వ తేదీ రాత్రి 12 గంటలకి 2024 సంవత్సరానికి స్వస్తి పలుకుతూ 2025కి నాంది పలుకుతూ స్వాగత సత్కారాల మధ్య, కోలాహలాటాల మధ్య, డాన్స్ బేబీ డాన్సుల మధ్య, డీజేల మధ్య ఈ రోడ్డుని బీచ్ రోడ్డుగా నామకరణం చేస్తూ ఈ తుమ్మలపేట రోడ్డుని మనం ప్రారంభించాలి. దానికి ఆ ధైర్యం, ఆ మనోధైర్యం ఆ కాంట్రాక్టర్కి రావాలని మనందరం కూడా కోరుకుని ఆ కాంట్రాక్టర్ అప్పటికి పూర్తి చేసే విధంగా మనందరం కూడా వాళ్ళకి సహాయ సహకారాలు అందించాలని, ఈ పాదయాత్ర నిర్విఘ్నంగా జరిగేందుకు తోచుకోకుండా అందరూ కూడా ఒకరి వెనక ఒకరు నడిచి అందరం కూడా సంఘీభావం చెప్పదామని కావలి తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమికి క్రమశిక్షణకి మారు పేరు, మాటకి విలువిచ్చేటువంటి పేరు. 7:30కే జనాలు వచ్చారంటే ఇది క్రమశిక్షణ, తెలుగుదేశం యొక్క గొప్పతనం కూడా అందరి కార్యకర్తలను కూడా అభినందిస్తూ ఇటువంటి స్ఫూర్తి, ఇటువంటి ఆలోచన, ఇటువంటి విధానం మీలో ఉన్నంత కాలం నిరంతరం కూడా కావ్య కృష్ణారెడ్డి మీ సేవకుడుగా పనిచేస్తాడని కూడా మీకు అందరూ కూడా హామీ ఇస్తూ ముగిస్తున్నారు. దయించి తోసుకోవద్దు, దయించి షేక్ హ్యాండ్ వద్దు ప్లీజ్, దయించి. కార్యక్రమం ఎమ్మెల్యే గారిని విరచిస్తా నేడే నవశకం నినదిస్తా నిత్యం జనహితం నలుబెరుగని సేవే అభిమతం